ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇకపోయాయి. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇకపోయాయి. విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే, విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే యేసయ్య పుట్టాడని, రక్షించవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షించవచ్చాడని. సంబరాలతో చాటాల అంబరానికి అంటేలా, సంబరాలతో చాటాల యేసయ్య పుట్టాడని, రక్షించవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షించవచ్చాడని. గొల్లలెల్లారు మిగుల బీతిల్లగా, గొల్లలెల్లారు మిగుల బీతిల్లగా, దెల్పే గొప్పవ తదుత చల్లగా, తెల్పే గొప్ప చల్లగా. శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయు పాడాలి, నేడే జోల పాడాలి, జోజోలాలి పాడాలి, జోల పాడాలి. చిన్నారి యేసుబాబుకు లాలి పాడాలి, నేడే జోల పాడాలి. వరకన్న మరియమ్మ ధరలెన్నో కన్నదిలే, ధరలెన్నో కన్నదిలే, పరలోక మహిమలన్నీ నీయందే దాగున్నవిలే, పరలోక మహిమలన్నీ నీయందే దాగున్నవిలే. చిన్నారి బాలుడా మమ్మేలు దేముడా, చిన్నారి బాలుడా మమ్మేలు దేముడా, దేవుని బాలుడవా జనులందరి దేముడవా, ఘనదేముని బాలుడవా జనులందరి దేముడవా, పశుశాలల వెలసేవా మా మధ్య నిలసేవా, పశుశాలల వెలసేవా మా మధ్య నిలసేవా. జోజోలాలి పాడాలి, జోల పాడాలి, చిన్నారి యేసుబాబుకు లాలి పాడాలి, నేడే జోల పాడాలి. లోకాల నేలేటి రారాజురా, ఉదయించే సూర్యుడై వచ్చాడురా, ఆకాశ వీధి మెరిసేటి దారి ఓర్తార ముసిందిగా, లోకాల నేలేటి రారాజురా, ఉదయించే సూర్యుడై వచ్చాడురా, ఆకాశ వీధి మెరిసేటి దారి ఒక తార వెలిసిందిగా, వాడి కొలిచారు చూడు ఘనమైన ఒక వేడుక, దూతాలి పాడి కొలచారు చూడు ఘనమైన ఒక వేడుక, ఆ గొల్లలేగా దరువేసి చూడు మెస్సయ్య పుట్టాడని, మన మెస్సయ్య పుట్టాడని. ఎలో 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 అంటూ వచ్చారండి గొల్లలు,
పౌరుషాలే పొంగేనండి హైలెస్సా. దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఆడేనండి, సంగీతాలే పాడాలండి హైలెస్సా. అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండి యేసయ్య మన దేవుడు. నిన్నే కోరి నిన్నే చేరి ఇట రక్షించవచ్చాడు పరమాత్ముడు. అయితే ఈ దినాన మనము యేసుక్రీస్తు వారి గురించి మనము ఆయన పుట్టుక గురించి మనము ఎక్కువగా మాట్లాడుకుంటాం. యేసుక్రీస్తు వారు ఆయన ఎక్కడ పుట్టాడు, లేకుంటే ప్రవచనాల్లో ఆయన ఎక్కడ పుడతాడని రాయబడింది, ఆయన ఏ ప్రాంతంలో పుట్టాడు, ఏ గోత్రంలో పుట్టాడు, ఏ వంశంలో పుట్టాడు, ఎలా పుట్టాడో మనము నేర్చుకుంటాం. అదే మనం లేఖనాల్లో మనం చూసినట్లయితే ఆయన ఎక్కడ పుడతాడని రాయబడిందో మనం చూడవచ్చు. మీకా గ్రంథములో 5వ అధ్యాయము 2వ వచనములో బెత్లెహేం ఎప్రాతా నీవు స్వల్ప గ్రామమైనను నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుచుండును. చాలండి. ఏలబోయేవాడు ఎక్కడి నుంచి వస్తాడంట? నా కొరకు ఇశ్రాయేలును ఏలబోయేవాడు నీలో నుండి వచ్చును, నీలో నుండి వచ్చును. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలి మనము? నీలో నుండి వచ్చును, నీలో నుండి వచ్చును అన్న తర్వాత మరొక మాట కూడా రాయబడింది. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుచుండెను. అనేకులు కూడా గొప్ప గొప్ప వారు ఇశ్రాయేలు నుంచి వచ్చారు. రాజులు మొదట మనం చూస్తే ప్రవక్తలు, న్యాయాధిపతులు, రాజులు, ఇలా గొప్ప గొప్ప వారు ఇశ్రాయేల్ నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారండి? ఇశ్రాయేల్ నుంచి పుట్టుకొచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే వారు పుట్టింపబడిన వారు. వాళ్ళు ఎవరండి? పుట్టారు. వాళ్ళు దేవుడు పుట్టిస్తే పుట్టారు. కానీ ఇక్కడ దానికి భిన్నంగా ఇక్కడ రాయబడింది. ప్రవచనంలో మనం చూసినట్లయితే మీకా రాస్తున్నాడు, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుచుండెను. ఈ లేఖనాన్ని బట్టి మనం చూస్తే యేసు ప్రభువారు పుట్టక మునిపే ఉన్నవాడు అని తెలుసు. యేసు ప్రభువారు పుట్టక మునిపే ఉన్నవాడు. అందుకని ఈ మాట రాయబడింది, ఆయన ప్రత్యక్షమవుచుండెను పురాతన కాలం మొదలుకొని. ఆయన పుట్టక మునిపే ఆయన ఉన్నాడు. ఆయన ఈ భూమి మీదకి వస్తూ పోతున్నవాడు. కాబట్టి ఆయన ఈ లోకానికి వస్తూ పోతూ ఉన్నప్పుడు ఆయన మనుషుల మధ్య నివసించటానికి రావాలని నిశ్చయించుకున్నాడు. అందుకని ఆయన ప్రవక్తల నోట పలికించాడు. ప్రవక్తల నోట పలికించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఎక్కడ పుడతాడు అని చూస్తే మనము బెత్లెహేములో పుడతాడు. ఎక్కడ పుడతాడు చెప్పాలని? ఎక్కడ పుడతాడు? బెత్లెహేములో పుడతాడని చెప్పబడింది. అయితే బెత్లెహేములో పుడతాడు, బెత్లెహేములో పుడతాడని చెప్పబడుతుంది. ఎవరికి పుడతాడు చూడండి. మనం జకర్యా గ్రంథంలో 6వ అధ్యాయము 12వ వచనములో, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఈ మాటలు మనకు కనపడతాయి. మొదటిగా మనము 6వ అధ్యాయము 12వ వచనం జకర్యా గ్రంథం మనం చూద్దాం. సెలవిచ్చినదేమనగా, సిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును,
అతడు యెహోవా ఆలయము కట్టును. అతడు యెహోవా ఆలయము కట్టును. మొట్టమొదట ఎవరు కట్టారు యెహోవా ఆలయాన్ని? సొలొమోను కట్టాడు. దావీదు కుమారుడైన సొలొమోను కట్టాడు. సొలొమోను కడితే నెబుకద్నెజరు దాన్ని ధ్వంసం చేశాడు. మరలా నెహెమ్యా యాజర కాలంలో దాన్ని బాగు చేసి మరలా దాన్ని కట్టినట్టుగా మనం చూస్తాం. అయితే దేవుని మందిరము 1-2 సార్లు ధ్వంసమైన మరలా కట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆ మందిరాన్ని గురించి చెప్పట్లేదు కానీ అతడు ఏం చేస్తాడంట? యెహోవా మందిరాన్ని కడతాడని చెప్పి యెహోవా ఆలయమును కట్టును. యెహోవా ఆలయాన్ని కడతాడు. ఎవరు అతను? చిగురు అను ఒకడు కలడు. అయితే యెషయా గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనములో ఆ యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, అంకురము ఎదిగి ఫలించును. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని ఏరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. అంకురము ఎదిగి ఫలించును. చిగురు అన్నాడు. ఇక్కడ జకర్యా గ్రంథంలోనేమో చిగురు అను ఒకడు కలడు అని అన్నాడు. చిగురు అను ఒకడు అంటే ఈ చిగురులు ఈ అంట్లోనే ఏంటంటే ఏదో చెట్ల గురించి చెప్పట్లేదు, మనిషి గురించే మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈ వ్యక్తి ఎవరు అని మనం చూసినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించే చెప్పబడతా ఉంది. అది యేసుక్రీస్తు వారు ఎక్కడ పడతాడని కొన్ని వందల సంవత్సరాలు క్రితమే రాయబడిందంటే బెత్లెహేములో పుడతాడు. ఆయన ఎవరి సంతానంలో పుడతాడు, ఏ గోత్రంలో పుడతాడు అని చూస్తే ఈదో గోత్రంలో కూడా యెషయా సంతతిలో పుడతాడు. ఏ సంతతిలో అండి? వంశము మనం చూసినట్లయితే ఈ గోత్రం చాలా ఉన్నతమైనటువంటి గోత్రంగా వంశంగా మనం చూడవచ్చు. దావీదు మొదలుకొని ఈ వంశం ఎలాగా పరిగణించబడిందంటే రాజుల వంశము. ఏ వంశం అండి? రాజుల వంశము. దావీదు పుట్టక మునుపు ఈ వంశానికి గొప్ప పేరు లేదు. దావీదు పుట్టిన తర్వాత, రాజు అయిన తర్వాత మంచి పరిపాలన అందించి చాలా చక్కగా దేశాన్ని పరిపాలించటం మాత్రమే కాకుండా దేవుని సన్నిధానం దైవభక్తి కలిగి దేవునికి విధేయుడై ఉన్నాడు. కాబట్టి రాజు దైవభక్తి కలిగి ఉన్నాడు. ఎంతో ఇంకా చెప్పాలంటే వాక్య జ్ఞానం ఎరిగినటువంటి వ్యక్తి. కాబట్టి దావీదు ఎంతో పేరును సంపాదించినట్లుగా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు వారు ఆ సంతానంలోనే పుట్టాలనుకున్నాడు. చెప్పాలండి, ఏ సంతానంలో? ఆ సంతానంలోనే పుట్టాలనుకున్నాడు. అయితే ఈ సంతతిలోనే పుట్టాలనుకున్నాడు. ఎలా పుట్టాలనుకున్నాడు? ఆయన ఏ విధంగా పుట్టబోతున్నానని చెప్పి ప్రవచనాల్లో ఆయన రాయించడం మనం చూస్తే యెషయా గ్రంథములో 7వ అధ్యాయము 14వ వచనం. 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివినప్పుడు, కాబట్టి ప్రభువు ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటండి? దేవుడు మనకు తోడు అని అర్థం. దేవుడు మనకి తోడు. దేవుడు మనకు తోడే ఉన్నాడు అనేటువంటి అర్థాన్నిచ్చు పేరు ఇక్కడ పెడతారని చెప్పి యేసుక్రీస్తు వారి గురించి రాయబడింది. ఆ పేరు పెట్టారా? చెప్పాలండి, ఆ పేరు పెట్టారా? మరి యేసు అని పెట్టారు కదా. మరి ఇంకోసారి చూస్తే అభిషిక్తుడు వస్తాడు. దానియేలు గ్రంథంలో ఎవరు వస్తారు? అభిషిక్తుడు, మెస్సయ్య. ఇలాగ మనం చూస్తాం. కానీ ఆయనకి పెట్టబడిన పేరు ఏంటో మనం చూస్తే యేసు అంటే రక్షకుడు. యేసు అంటే అర్థమైందండి, రక్షకుడు. ప్రవచనాలు ఒక పేరైతే ఆయనకి నిజంగా పెట్టిందేమో యేసు అని పెట్టారు. అందుకనే యేసుక్రీస్తు వారిని వారు కనుగొనాలంటే ఆ యూదులు, ఇశ్రాయేలు
వారు ఈయనే మెస్సయ్య క్రీస్తు అని అంగీకరించలేకపోయారు కొన్ని కారణాల చేత. ఎందుకంటే భౌతికమైనటువంటి చూపుతో దుష్టుతో వాళ్ళు చూశారు. కానీ ఇక్కడ లేఖనాల్లో చెప్పబడింది ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి నెరవేర్పు జరుగుతుందని చెప్పి లేఖనాల్లో రాస్తే మొత్తం ఎట్లా చూశారు? భౌతికమైన శరీర సంబంధంగా వాళ్ళు శారీరకంగా చూశారు వాళ్ళు. కానీ దేవుడు చెప్పింది ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు చెప్పినట్టుగా మనం చూస్తాం. ఆయన ఎలా పుడతాడు అని అంటే ఎట్లా పుడతాడు అని అంటే ఇక్కడ కన్యక గర్భవతి కుమారుని కన్నిద్ది, సూచనిది. ఇదేమంటారండి? ఇక్కడ దేవాది దేవుడు ఏమంటున్నాడు? సూచన ఒకటి చదవండి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఇది ఒక సూచన. భూమి మీద మనిషి పుట్టిన కానించి అప్పటి వరకు కూడా పెళ్లి కాకుండా పిల్లలు పుట్టరు. చెప్పాలి, ఎప్పుడు పుడతారు? పెళ్ళి అయితేనే పిల్లలు పుడతారు. మరి పెళ్లి కాకముందు కూడా మరి పుడతారు. అంటే ఏదేమైనా పెళ్ళైనా అవ్వకపోయినా పురుషుడు స్త్రీ ఇట్లా కలియక ద్వారానే పిల్లలు పుడతారు. కానీ ఇక్కడ ఇది ఒక సూచన. ఇదేంటంట? సూచన, ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం. అందుకనే మరియమ్మ గారు ఒక మాట అంది, దేవదూత వచ్చి చెబుతామంటే ఇది ఎలా జరుగును? ఏముందండి? ఇది ఎలా జరుగును? ఎందుకు ఆ మాట అందంటే ఇది ఒక ఆశ్చర్యం. ఇది సృష్టిలో లేనటువంటి స్థితి. దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. ఆ క్రమం ప్రకారంగానే గర్భవతులు అవుతారు స్త్రీలు, తర్వాత పిల్లల్ని కంటమనే జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుందంటే కన్యక గర్భవతి అవుతుందంటే కన్యక గర్భవతి కాలేదు, మరి అయింది కదా. ఇదే ఒక సూచన. చెప్పాలి, ఇదే అరుదుగా జరిగినటువంటి సంఘటన. ఇక జరగదు గాడు, ఇంకా అట్లా ఇక జరగదు. మనిషి పుట్టిన తర్వాత అదివరకు మనిషి పుట్టిన మొదలుకొని మరిము వరకు కూడా ఎవరు అట్లా పుట్టలేదు. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఎవరు కూడా అలాగా పుట్టలేదు. యేసుక్రీస్తు వారి ఆయన యొక్క జన్మ అనేది ఎలాంటి జన్మ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి జన్మ, ఒక ప్రత్యేకమైన పుట్టుకగా మనం చూడవచ్చు. కన్యక గర్భవతి కుమారుని కంటదని చెప్పి రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇదే అధ్యాయములో మనము 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ మాట కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మాటే. ఎలా పుడతాడు, ఎవరికి పుడతాడు అని మనం చూసినట్లయితే కన్యక పుడతాడు. కన్యక గర్భవతి అయింది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకు అన్న పదము వాడుతున్నాడు ఇక్కడ. మనకు శిశువు పుట్టెను. ఇప్పుడు ఒక ఇంట్లో, ఇప్పుడు ఊరు మొత్తం ఉంది కదా, ఒక ఇంట్లో కుమారుడు పుడితే ఏమని చెబుతారు? చెబుతారండి? ప్రసాద్ ఉన్నాడికి ఇప్పుడు కుమారుడు పుట్టలేదు, పుట్టాడు అనుకోండి, ఏం చెబుతారు? ప్రసాద్కి కుమారుడు పుట్టాడు. మరి మనమందరం ఏం చెప్పాలి? మనం ప్రసాద్కి బాబు పుట్టాడు, కుమారుడు పుట్టాడు అంటాం. మనందరికీ కుమారుడు పుట్టాడు అని అంటావా? అది కుదరదు కదా. అది మర్యాద కాదది. ఎందుకని? అతనే తండ్రి కాబట్టి అతనే మనము చూపిస్తాం. ఇక్కడ మత్తయి సువార్తలో కూడా మనం చూస్తే, మత్తయి సువార్తలో అక్కడ వంశావళి గురించి రాయబడినప్పుడు 1వ అధ్యాయము 2వ వచనం నుంచి మనము చదువుదాం. అబ్రహాము ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. ఎవరు కన్నారంట? అబ్రహాము ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను అని రాయబడింది. ఇట్లా చూస్తే వంశవాళి 14 ఇట్లా తరాలు మనకి రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ వంశములో అబ్రహామును మనం చూసినట్లయితే అబ్రహాం కుమారుడు ఇస్సాకు ఎట్లాగా వరుసగా వచ్చేస్తా ఉంది యేసుక్రీస్తు దాకా.
ప్రభువారి దాకా. అయితే ప్రభువారి సమయం వచ్చేటప్పటికి ఏమి రాయబడిందో చూడండి ఇక్కడ 16వ వచనములో. ఆ, చాలండి. ఎవరు పుట్టారంట? ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. పైన మనం 2వ వచనంలో మనం చూస్తేనేమో అబ్రహాము ఇస్సాకును కనెను. మరి ఇక్కడ ఈ వచ్చిన భాగంలో కూడా 16వ వచనంలో కూడా యోసేపు యేసును కనెను అని రాయబడి ఉండాలి కదా, రాయబడలా. ఎవరి ద్వారా పుట్టాడంట? ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. యోసేపుకి యేసు ప్రభువారి సంబంధం ఉందా? కేవలం పేరే వచ్చింది, దావీదు కుమారుడు. ఎందుకంటే ఆ వంశం రావాలనే ఉద్దేశంతోనే అక్కడ ప్రవచనాల్లో ఏమైనా ఉంది? కన్యక గర్భవతి అయి కుమారుని కనును. తండ్రి పేరు మొదట, కుమారుడి పేరు తర్వాత. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారికి తండ్రి పేరు ఉందా? చెప్పాలండి, తండ్రి పేరు ఉంది ఇక్కడ. ఎవరి గురించి రాబడింది? ఈ ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టిన. ఆమె యందు ఇక్కడ డివైడ్ అయిపోయింది. ఇక్కడ తండ్రి ఉన్నాడంటే తండ్రి లేడు, తల్లి ఉంది. ఇంకే చెప్పాలి, ఎవరుంది? ఆయన పుట్టుక ఒక ప్రత్యేకమైనటువంటి పుట్టుక. ఆయన ఎందుకు జన్మించాడు, ఎలా జన్మించాడు, ఎక్కడ జన్మించాడు అంటే బెత్లెహేములో జన్మించాడు. ఎక్కడండి? లోకసువార్తలో మనం చూస్తే అక్కడ 2వ అధ్యాయంలో వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలుసులు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టిను. రాత్రి కాలంలో కాబట్టి ఆయన ఎక్కడ ఉంచాలో ఆమెకు అర్థం కాలేదండి. యోసేపుకి ఆమెకి అర్థం కాల. యోసేపుకి ఆమెకి అర్థం కాల. ఎందుకంటే సత్రంలో ఉండాలనుకున్నారు, బిడ్డ పుట్టాడు కాబట్టి ఇప్పుడు మనము సత్రంలో తలదాచుకుందాం అనుకుంటే అక్కడ వారు అందరూ చేతులు పెట్టారు. ఇక్కడ ఖాళీ లేదు, అందుకే పశువుల తొట్టు పెట్టారు. యేసుక్రీస్తు వారు పశువుల తొట్టులో పరుండున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎంతగా తగ్గించుకున్నాడంటే యేసు ప్రభు వారు చాలా తగ్గించుకున్నాడు. అవునా కదా? ఇప్పుడు కోటీశ్వర కుమారుడు పశువుల తొట్టులో కాదు, ఏదో చిన్న రేకుల చెట్లు పెడతాను కూడా ఇష్టపడతాడా? రేకుల చెట్లు ఏమంటాడు? నా కుమారుడు అక్కడ కాదు, బంగారు పుయ్యాలు ఓపాలని అంటాడు. అవునా కదా? ఈ సృష్టిని చేసి ఈ లోకం సమస్తాన్ని చేసినటువంటి సృష్టికర్త పశువుల తొట్టులో పరుండి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారి జన్మ ఒక విచిత్రం. యేసుక్రీస్తు వారి జన్మ ఒక ప్రత్యేకం. లేఖనాలు చెప్పినట్లుగా ఇదే మీకు సూచన. ఏమని రాయబడింది? కన్యక గర్భమందు కుమారుడు అంటాడని. ఈరోజు మనం గమనించాలి. ఈ కుమారుడు గురించి మనం చదివినట్లుగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఏం పేరంట? సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిను. మనకు శిశువు పుట్టిన. ఎవరి కోసమండి ఈయన? అందరి కోసము. చెప్పాలి, అందరి కోసము. అందరి కోసమని ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఒక్కరి కోసం కాదు, అందరి కోసం వచ్చాడు ఆయన. అందుకని రాయబడినట్లుగా యేసుక్రీస్తు అందరికి ప్రభు. చెప్పాలి, యేసుక్రీస్తు అందరికి ప్రభు. యేసుక్రీస్తు వారు అందరి కోసం వచ్చాడు. యేసుక్రీస్తు వారు అందరి కోసం వచ్చాడు. ఆయన ఎక్కడ పుట్టాడో, ఎలా వస్తాడో మొత్తం రాయబడింది. ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి. ఆయన తను తగ్గించుకొని వచ్చాడు. ఫిలిప్పీ రాసిన పత్రికలో 2వ అధ్యాయము 5 నుంచి మనం 8 వచ్చిన వరకు కూడా మనం చదివితే ఆయన పుట్టుక ఎలాంటిదంటే ఆయన మన కోసము అంత వదిలేశాడు. మన కోసము ఆయన రిక్తునిగా చేసుకున్నాడు.
దేవునితో ఉండేటువంటి భాగ్యము విడిచిపెట్టకూడని భాగ్యం వెంచలేదు కానీ ఆయన ఏం చేశాడు? ఆయన సమస్తాన్ని వదిలిపెట్టి మన కోసము, అందరి కోసం ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చాలండి. ఎంతగా తగ్గించుకున్నాడు మనకు తెలుసు. లోకస్వార్తలు మనం చదివేది ఎంతగా తగ్గించుకున్నాడండి? పశువుల పాకలో ఆయన ఉంచారు. ఆయన అనొచ్చుగా, దూత వచ్చి చెప్పొచ్చుగా, ఆయన దేవుడు ఆయన ఇక్కడ పెట్టేదేంది? చెప్పే అవకాశం ఉందా లేదా? చెప్పొచ్చు కదా. ఇదిగో దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పినటువంటి దేవదూతలు ఆయన ప్రభువు, ఆయన సృష్టికర్త, ఆయనే దేవుడు అని చెప్పి రాజగృహములో లేకపోతే అంతఃపురంలో తీసుకెళ్ళి పెట్టండి అనొచ్చు కదా. అన్నారా? అనలా. ఎందుకని? దేవుడు ఆయన అలాగే పుట్టాలనుకున్నాడు. చెప్పాలి, ఆయన అలాగే పుట్టాలనుకున్నాడు. ఆయనకంటూ ఆశ్రయం కూడా దొరకల. ఎందుకు తెలుసా? ఆయనే మనకి ఆశ్రయదుర్గంగా ఉన్నాడు కనుక మనకి ఆశ్రయదుర్గంగా మారటానికి ఆయనకి సత్రములో చోటు లేకపోయినా సర్దుకున్నాడు. ఆయన పశువుల పాకసాలు నాకు ఏమనుకున్నాడు? పశువుల పాకసాలు నేను సర్దుకుంటా, తగ్గించుకున్నాడండి. నీ కోసం నా కోసం యేసుక్రీస్తు వారు ఆయన మన స్థానాన్ని తీసుకొని ఆయన స్థానాన్ని మనకి ఇవ్వటానికి. ఆయన స్థానం అంటే ఆయన ఏ స్థానాన్ని వదిలిపెట్టి వచ్చాడో ఆ స్థానం మనకి ఇవ్వటానికి. ఏ స్థానం వదిలిపెట్టి వచ్చాడండి? మనం చదివాం కదా ఇక్కడ. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవునితో సమానమైనటువంటి అనుభవం యేసుక్రీస్తు వారిదే. ఆయన ఇక్కడికి రాకమునుపు ఆయన మనిషిగా పుట్టక మునుపు ఉన్నటువంటి స్థానం ఎలాంటిదంటే దైవత్వం. చెప్పాలి, దేవుడు ఆయన నీకులాగా నాకులాగా నీలాగా నాలాగా ఆయన పుట్టిన తర్వాత పరిచయం కాదు. ఆయన పురాతన కాలము. చెప్పాలండి, ఏ కాలం అండి? పురాతన కాలములో ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. కానీ ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడు ఎలా వచ్చాడంటే దీనుడిగా వచ్చాడు. పశువుల పాక, పశువుల తొట్టులో. అదే అంతఃపురం అనుకుంటున్నారా? మనం ఉంటామంటే ఉంటావా? ఇప్పుడు ఉన్న ఇళ్లలోనే మనం ఏమనుకుంటాం? ఇది కాదు ఇంకోటి కడదాం ఏమనుకుంటాం? కొంచెం మన ఇలువ పెరిగిందనుకో, కొంచెం మనం సంపాదన పెరిగిందనుకో, ఏమనుకుంటాం? ఇది పడగొట్టేద్దాం, ఇంకోటి కట్టేద్దాం. వినాలండి, ముగించబోతున్నా. మనకి ఆస్తి పెరిగితే, డబ్బు పెరిగితే, ఇదిగో ఒకవేళ పూరీలు ఉందనుకోండి, దాన్ని పడగొట్టేద్దాం, మిద్ది కడదాం. ఇంకా డబ్బు ఎక్కువైతే దాన్ని పడగొట్టేద్దాం, ఇంకోటి కడదాం. ఇట్లా అనుకుంటా పోతాం. కానీ యేసుక్రీస్తు వారు మాత్రము పశువుల పాకలోనే ఉంటాం ఇష్టపడ్డాడు. మనం ఆలోచించి ఎంతగా తగ్గించుకున్నాడు. మనం కూడా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలని యేసుక్రీస్తు వారు ఆయన మనకి ఉన్నతమైనటువంటి ఆ లోకాన్ని ఇవ్వటానికి, ఆ పరలోకానికి ఇవ్వటానికి, ఆ పరలోకం మనకి ఇవ్వటానికి ఆయన మన స్థానాన్ని తీసుకున్నాడు. పశువుల తొట్టె. ఏ తొట్టె అంటే అది? బాగా చదివారా? ఏం తొట్టె అది? బంగారం తొట్టె. ఇంకా మన వాడుక భాషలో చెప్పాలి, కుడుతు తొట్టె. ఏ తొట్టె? కుడి తొట్టెలు ఎవరైనా బొనికి పెడతారా? చెప్పాలండి. ఇప్పుడు బొనికి పెట్టారా బిడ్డల్ని? ఎక్కడ బొనికి పెడతారు? మంచం మీద, లేకపోతే ఉయ్యాల తొట్లు. అవునే కదా, ఉయ్యాల తొట్లు, మంచం మీద. ఇంకా డబ్బు ఉంటే మంచి 10,000 లేకపోతే 50,000 లక్షల రూపాయలు మంచి మంచి తొట్లు ఉంటాయి కదా, ఉయ్యాల. కాబట్టి గమనించాలి, అలాంటి ఆ స్థితిలో యేసుక్రీస్తు వారు ఒక పశువుల తొట్టిలో, ఒక పశువుల పాకలో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆయన చెప్పినట్లుగా ఎక్కడికి ఏ ప్రాంతంలో పుట్టాలనుకున్నాడు
ఏ గోత్రంలో ఏ వంశంలో పుట్టాలనుకున్నాడు, ఆయన కన్యక గర్భం ఎలాగ పుట్టాలనుకున్నాడు, అవన్నీ కూడా నెరవేర్చాడు. ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు ఎక్కడున్నాడంటే పశువుల పాకలో పుట్టులో కనపడ్డాడు. అయితే దూత చెబుతుంది, నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎక్కడంట? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని ఎవరంట చెప్పాలండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన క్రీస్తు అయి ఉన్నాడు, అభిషిక్తుడు. ఈ రోజున నీవు నేను కూడా క్రిస్మస్ అని చెప్పేసి మనం ఇక్కడికి వచ్చాం. క్రిస్మస్ అంటే ఏంది? క్రిస్మస్ అంటే ఏందండి? క్రీస్తు ఆరాధన. మన క్రీస్తుని ఆరాధించడానికి వచ్చాం. దాని కారకుడు ప్రభువారే. ఆయన త్యాగం చేశాడు, తను తాను తగ్గించుకున్నాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు? మనుషుల పోలికగా పుట్టాడు, మనుషులుగా కనబడ్డాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు రాయబడింది? మరణం పొందినంతగా. ఎంతకంట? మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. ఇప్పుడు క్రిస్మస్ దినాల్లో ఏమేమి ఇస్తారు? బట్టలు ఇస్తారు, ఇంకా ఏమిస్తారండి? తినటానికి ఏదైనా ఇస్తారు మనకి. బియ్యం కావచ్చు, ఇంకా రకరకాలుగా గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు, బహుమానంగా ఇస్తుంటారు. వాళ్ళు హృదయంలో వారికి మంచి ఆలోచన ఏం చేస్తారు? సహాయం చేస్తూ ఉంటారు. దీనిలో ఏమి లేకుండా వారు వస్త్రాలు కూడా కట్టుకోలేకపోతే, కొనుక్కునే స్థితిలో ఉంటే అటువంటి వారికి ఏం చేస్తారు? ఒకరు వారి హృదయంలో కలిగితే, సేవకులకి బట్టలు పెట్టాలని కలిగినప్పుడు వారు అక్కడ పిలిచి సేవకుల సదస్సుని పెట్టి అక్కడ ఏం చేశారు? బట్టలు పంపకం చేశారు. అంటే ఇక ఇవ్వటం అనేది ఎలా వచ్చిందంటే దేవుడు చూపించాడు. దేవుడు మనం చదువుతాం యోహాను సువార్తలో 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఎట్లా ప్రేమించాడంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. అక్కడ మనం చూస్తాం అద్వితీయ కుమారుడిని ఈ లోకానికి అనుగ్రహించాడు దేవాతి దేవుడు. ఆయన ఒక బహుమానంగా ఇచ్చాడు, గిఫ్ట్గా ఇచ్చాడు. మరి మీరేమిస్తున్నారు చెప్పాలండి? దేవాతి దేవుడు తన కుమారుడిని మనకి ఇచ్చేసాడు. అందుకే యెషయా గ్రంథములో 9:6 ఏళ్ళనిగా మనకు శిశువు పుట్టెను. ఎవరి కోసం పుట్టాడు? ఆయన అందరి కోసం పుట్టాడు. ఆయన అందరివాడు. చెప్పాలంటే ఆయన అందరివాడు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు. అందరూ అంగీకరించడానికి ఆయన అర్హత కలిగిన వాడు. ఈ రోజున నువ్వు ఆయన నమ్ముకున్నావు, ఆయన సన్నిధికి వచ్చావు, ఆయన ఆరాధిస్తున్నావు, మంచిది. అయితే ఆయన లక్షణం కలిగి కూడా ఉండాలి. తగ్గింపు జీవితం ఉండాలి కదా. ఏముండాలి? తగ్గింపు జీవితం, ప్రేమ. దేవుడు ప్రేమించాడు, మనం కూడా ప్రేమించాలి. క్రిస్మస్ అంటే అదే. మరి మన క్రీస్తుని నమ్ముకొని ఆయన ఆరాధిస్తూ క్రీస్తు ప్రేమని మనం చాటాలి. మనం తగ్గింపు జీవితం కలిగి మనము పుచ్చుకున్న వారు ఉండకూడదు. ఎప్పుడు తీసుకోవటమే కాదు, మనం కూడా మన వంతు వచ్చింది మనకు కూడా చెప్పాలండి. చెవి చూపించాలి. మీరు అవి మేము చేస్తామని చెప్పాలి. ఒక్కోసారి దేవుడు మనకిస్తాడు, నీవు కూడా ఇయ్యాల్సిన రోజు అనేది ఒకటి వచ్చింది. చెప్పాలి. దేవుని పక్షమున నీవు కూడా ఇతరులకి నువ్వు ఏదైనా ఇవ్వాల్సి వస్తే ఇచ్చేవాడుగా ఉండాలి. ఎంత బాధ్యత తెలుసా? మొదటి యోహాను రాసిన పత్రికలో 3:16 చదువుతాడు. అక్కడ ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, నువ్వు కూడా నీ సహోదరు నిమిత్తము ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాం. మనం బాధ్యత. కాబట్టి ఈ రోజున నువ్వు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించాలంటే ఏం చేయాలా? ప్రభు నమ్ముకున్నావు, మంచిదే. ప్రభుని ఆరాధిస్తున్నావు, మంచిదే. నువ్వు తగ్గింపు జీవితాన్ని కలిగి నువ్వు జీవించినట్లయితే, యేసుక్రీస్తు వారి పశువులు పాకలు కొనుక్కోవడానికి ఆయన ఇష్టపడ్డాడు అని ముందే తెలుసు. ఆయన తెలియదానికి చెప్పొచ్చు కదా, నేను వస్తున్నాను అని ముందుగానే ప్రకటన చేశాడు భక్తుల ద్వారా. మరి భక్తుల ద్వారా ప్రకటన చేస్తే ఏమైనా అన్ని సిద్ధం చేశారా? సిద్ధం చేయమని చెప్పలేదు, వాళ్ళు సిద్ధం చేయాలి. ఇప్పుడు మనం ఏం సిద్ధం చేసాం? మందిరాన్ని చెప్పాలండి. దేని సిద్ధం చేసాం? క్రిస్మస్ వచ్చేస్తుంది. క్రిస్మస్ రోజున మనము దేవుని ఆరాధించాలి. ఈ ప్రత్యేకమైన దినాన మందిరము దిబూజం అంటూ ఉండకూడదు. దేవుని మీద ప్రేమ కొద్ది చేసాం, కానీ మనం ఏదో మన గొప్పతనం కాదు ఇది. దేవుని మీద ప్రేమ కలిగి, కాబట్టి మన దేవుని సన్నిధానంలో
మనము తగ్గింపు జీవితాన్ని కలిగి దేవునికి ప్రాధాన్యతనిస్తూ ప్రథమ స్థానం ఇస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు ఎంతగానో మనల్ని ఆశీర్దిస్తాడు. అటు విశ్వాసం కలిగి ఇక్కడ వరకు రాకడ వరకు నిలిచిందముగాక. ఆమేన్. ఇంకా అదేవిధంగా మన మధ్యన బాబు ఉన్నాడు, జేమ్స్ నుంచి అయ్యా. ఈయన ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు పుట్టాడంట. చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయా. ఇది చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. మంచిది. కేక్ విషయం ప్రార్థన చేద్దాం. అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, కృపగల దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయం వరకును నీ మందిరములో, నీ ఆవరణములో మా ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా తండ్రి, ఈ దినాన మా ప్రభువా 2000 సంవత్సరాల క్రితం మా తండ్రి ఈ లోకానికి వచ్చి మా తండ్రి మనుషుల కొరకు మా తండ్రి మా ప్రభువా మీరు నీ యొక్క ప్రాణాన్ని త్యాగం చేయడానికి ఈ లోకానికి వచ్చారని స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా ప్రభు 2000 సంవత్సరాల క్రితం మా తండ్రి మీరు ఈ లోకానికి వచ్చి మా కొరకు రక్షణ సిద్ధపరిచారు. అందుని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా తండ్రి, మేము కలిగి ఉన్నటువంటి ఆ స్థితిని బట్టి మా ప్రభువా నీ మహిమలో మేము ప్రవేశించాలంటే మా తండ్రి మా జీవితం, మా అపరాధములు, మా దోషములు, పాపములు అడ్డుగా వస్తున్నప్పుడు మా తండ్రి, మా అపరాధముల నిమిత్తము, పాపముల నిమిత్తం మా తండ్రి నువ్వు బలి అయిపోవటానికి, నీ ప్రాణమును అర్పించడానికి ఈ లోకానికి వచ్చావు. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు సిద్ధపరిచిన రక్షణలో మేము మా ప్రభువా పాలు పొంపులు పొందే కృప దయచేసినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది నానా మా ప్రభువా నేను జ్ఞాపం చేసుకుంటూ నేను ఆరాధిస్తూ మా తండ్రి నిన్ను స్తుతించడానికి ఇటు భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా ప్రభువా ప్రియబిడ్డలో మా తండ్రి ప్రసాద్ని మీరు జ్ఞాపం చేసుకోండి. వారి సతీమణి మా ప్రభువా వారి సతీమణిని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రెగ్నెంట్గా ఉంటుండగా శైలజని మీరు జ్ఞాపం చేసుకోండి. మా ప్రభువాని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిద్దరిని మా తండ్రి మీరు ఆశీర్వదించండి. ఈ దినాన మా ప్రభువా మందిరములో మా తండ్రి డెకరేషన్ పనిలో మా తండ్రి సహకరించి మా ప్రభువా గుప్పులిప్పి మా తండ్రి తను అన్నటువంటి పనిని తను మా తండ్రి నెరవేర్చుకొని నిన్ను మహింపరిచి ఉండగా మా ప్రభువా ఘనపరిచి ఉండగా మా తండ్రి మీరు జ్ఞాపం చేసుకోండి. మా తండ్రి మా ప్రభువా అదేవిధంగా మా తండ్రి దుర్గాక్కని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. మా ప్రభువా విజయ్ కుమార్ భావన కూడా జ్ఞాపం చేసుకోండి. మా తండ్రి వారిని ప్రేమించి మా తండ్రి వారికి ఇచ్చినటువంటి మా ప్రభువా సంతానాన్ని కూడా జ్ఞాపం చేసుకోండి. మా ప్రభువానికి స్తోత్రములు. వారు మా తండ్రి భోజనాలు మేము భోజనం సిద్ధం చేస్తామని మా తండ్రి వారు చెప్పారు. అదేవిధంగా వారి మాట నెరవేర్చుకున్నారు. వారి కుటుంబాన్ని కూడా మా తండ్రి మీరు ఆస్వాదించండి, దీవించండి. మా ప్రభువా మీ స్తోత్రం నాయన. మా తండ్రిని మీ సన్నిధానంలో చిన్నబిడ్డ జేమ్స్ని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. మా ప్రభువా పుట్టినరోజు ఈ డిసెంబర్ 25న మా తండ్రి మీరు జన్మించినటువంటి దినాన ఆ బిడ్డ జన్మించుండగా జేమ్స్ని మా తండ్రి మీరు జ్ఞాపం చేసుకోండి. మా ప్రభువా నీ దీవెన నీ ఆశీర్వాదం ఉంచుండి. మా ప్రభువా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ సన్నిధానంలో మా ప్రభువా ఈ పుట్టినరోజు మా తండ్రి సందర్భంగా ఈ కేకుని కూడా మీరు దీవించండి. మా ప్రభుని స్తోత్రాలు పంచుకుంటుండగా సహాయం చేయమని అడుగుకుంటున్నా. మా ప్రభునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా ప్రభు అదేవిధంగా మా తండ్రి పలహారాలు తెచ్చి ఉన్నారు. మా తండ్రి ఈ పలహారాల విషయంలో కూడా మా తండ్రి ప్రార్థన చేస్తున్నా. ఆ పలహారం తీసుకుని వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించండి, దీవించండి. పలహారాన్ని మా తండ్రి మీరు అంగీకరించండి. మా ప్రభువానికి స్తోత్రములు. మీ కృపలో జ్ఞాపం చేసుకుని పేరు పురంతం దీవించండి.
మా ప్రభువా ఆనాడు కానుకలు తెచ్చినట్టుగా, బహుమానాలు తెచ్చినట్టుగా నీ సన్నిధానంలో మా తండ్రి, మా ప్రభువా తెచ్చినట్టుగా మా తండ్రి మీరు జ్ఞాపం చేసుకుని సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్.